శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్ గురుచరణ పాదారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ మార్కండేయ మహర్షిని ధర్మరాజు అడిగాడు. పూర్వకాలంలో ఇక్ష్వాకు వంశంలో కువలాసుడు అనేటువంటి ఒక రాజు ఉన్నాడయ్యా, గొప్ప పరాక్రమవంతుడు అని చెప్తారు. అతడు దుందుమారుడు అనేటువంటి పేరు వచ్చింది అతనికి. అతని ఆ కువలాసుడల్లా దుందుమారుడిగా ఎలా మారగలిగాడు, ఆ వృత్తాంతం అంతా నువ్వు చెప్పవలసిందే అని మార్కండేయ మహర్షిని అడిగాడు. అడిగితే అప్పుడు ఆ మార్కండేయ మహర్షి ఆ దుందుమారుడి యొక్క వృత్తాంతము చాలా గొప్ప వృత్తాంతమయ్యా, నీకు అంత వినాలని శ్రద్ధగా ఉంటే తప్పనిసరిగా చెప్తాను అని ఆ విషయాలన్నీ కూడా చెప్పడం మొదలెట్టాడు. పూర్వకాలంలో ఇక్ష్వాకు వంశంలో బృహదస్సుడు అని ఒక గొప్ప రాజు ఉండేవాడు. ఆ రాజు యొక్క పుత్రుడే ఈ కువలాసుడు. ఈ కువలాసుడు కూడా మంచి పరాక్రమవంతుడు, మంచి తండ్రిలాగే మంచి ధర్మవర్తనం కలిగినటువంటి వాడు. ఆ యోగ్యమైన వయసు వచ్చిన తర్వాత బృహదస్సుడు అతన్ని రాజుగా చేసి తాను అరణ్యాలకి తపస్సు చేసుకుందామని వెళ్ళాడు. అలా వెళ్ళేటువంటి సమయంలో ఉత్తంకుడు అనేటువంటి మహర్షి వచ్చాడు. ఈ ఉత్తంకుడు కూడా గొప్ప తపస్సు చేసి విష్ణువుని మెప్పించినటువంటి వాడు. అటువంటి ఆ ఉత్తంకుడు వచ్చి, మహారాజా నీలాంటి వాళ్ళు తపస్సు చేసుకుని వెళ్ళిపోతే ఎలాగయ్యా, రాజ్య పరిపాలన నీలాంటి వాళ్ళు చేస్తుంటే మేము అందరం సుఖంగా ఉన్నాము, అటువంటిది నువ్వు తపస్సు చేసుకుని వెళ్ళిపోతాను అంటే, వనానికి వెళ్ళిపోతాను అంటే మేమందరం ఎలా ఉంటాము? అందువలన ఈ ధర్మంగా పరిపాలన చేయడం అనేటువంటిది కూడా ఒక తపస్సు లాంటిదే. పూర్వం రాజర్షులందరూ అలాగే చేశారు. అందువలన నువ్వు కూడా అలా ఉండవలసింది. అరణ్యానికి వెళ్ళేటువంటి నీ యొక్క ఆలోచనని మానివేయవయ్యా. నేను స్వేచ్ఛగా ఇక్కడ తపస్సు చేసుకోలేకపోతున్నాను. ఎందుకంటే నీ ఆశ్రమం ఉన్న మరు ప్రదేశంలోనే ఒక ఇసుకతో కూడినటువంటి ఒక పెద్ద మహాసముద్రం అవుతుంది. అది దాన్నే ఉజ్జాలకం అంటారు. అక్కడ దుందువు అనేటువంటి ఒక మహారాక్షసుడు ఉన్నాడు. వాడు దేవతల్ని, అందరినీ, దానవుల్ని, మానవుల్ని అందరినీ జయించడం కోసమని ఘోరమైనటువంటి తపస్సు చేస్తున్నాడు. ఆ రాక్షసుడిని చంపి కావాలంటే నువ్వు వనవాసానికి వెళ్ళి మేము హాయిగా ఉంటాము అని చెబుతూ బహుయోజన విస్తీర్ణ అదంతా చెబుతారు. బహుయోజన మాయత తత్ర రౌద్రో దానవేంద్ర మహావీర్య పరాక్రమ మధుకైటభయో పుత్ర దుందుర్నామ సుదారుణ అంతర్భూమి గతో రాజన్ వసత్యమిత విక్రమ. ఆ ఉజ్జాలకము అనేకములైనటువంటి యోజనాల పొడవు కలిగింది. అక్కడ మహాబల పరాక్రమమైనటువంటి దానవరాజు ఒకడు ఉన్నాడయ్యా, అతనే మధుకైటభుల పుత్రుడు. అతడి పేరు దుందుడు అంటారు. అతడు ఏం చేస్తున్నాడంటే తం నిహంచ మహారాజ అనంతం గంతుమర్హసి శేతే లోక వినాశాయ తప ఆస్థాయ దారుణం త్రిదిశానాం వినాశాయ లోకానాం చాపి పార్థివ. ఓ రాజా, అతడు దేవతల్ని, లోకాలను అన్నింటినీ నాశనం చేయాలని భయంకరమైన తపస్సు చేస్తున్నాడు. అందువల్ల ఆ రాక్షసుడిని చంపి నువ్వు వనవాసానికి వెళ్ళు. అబధ్యో దైవతానాం హి దైత్యానామధ రాక్షసాం నాగానామధ యక్షాణం గంధర్వాణాం చ సర్వసః అవాప్య సవరం రాజన్ సర్వలోక పితామహాత్. సర్వలోక పితామహుడి దగ్గర నుంచి వరాన్ని పొంది ఆ రాక్షసుడు దేవతలకు, దైత్యులకు, రాక్షసులకు, నాగులకు, యక్షులకు, గంధర్వులకు కూడా చంపరాని వాడు అయ్యాడు వాడు. తం వినాశయ భద్రంతే మాతే బుద్ధిరతోన్యథా ప్రాప్ససే మహతీం కీర్తిం శాశ్వతీం అవ్యయాం ధ్రువం. అతన్ని నువ్వు కనుక చంపితే నీకు శుభం కలుగుతుంది, నీ పరాక్రమం ముల్లోకాలకి తెలుస్తుంది. అంతేకాకుండా నీకు చిరస్థాయి అయినటువంటి కీర్తిని కూడా పొందుతావయ్యా నువ్వు. క్రూరస్య తస్య స్వపతః వాలుకాంతర్హితస్య చ సంవత్సరస్య పర్యంతే నిశ్వాస సంప్రవర్తతే. ఆ ఇసుక కింద నిద్రిస్తూ ఆ క్రూరమైనటువంటి తపస్సు చేస్తున్నటువంటి ఆ రాక్షసుడు ఏం చేస్తాడంటే, ఎలా తపస్సు చేస్తున్నాడంటే సంవత్సరానికి ఒక్క మారు మాత్రమే గాలి పీల్చుకుంటేటవాడు. యదా యదా భూశ్చలతి సశైలమనకానన తస్య నిశ్వాసవాతేన రజబుద్ధూయతే మహత్ ఆదిత్య పథమాశ్రిత్య సప్తాహం భూమికంపనం సవిస్ఫులింగం సజ్వాలం ధూమమిశ్రం సుదారుణం. అతడు సంవత్సరానికి ఒకసారి ఆ గాలి పీల్చుకునేటువంటి సమయంలో భూమి అంతా కంపిస్తుంది.
పర్వతాలతోటి అరణ్యాలతో కూడినటువంటి భూమి అంతా కూడా కంపిస్తుంది, దుమ్మంతా పైకి లేచిపోతుంది. ఆ దుమ్ము సూర్యుడి యొక్క మార్గాన్ని కూడా నిరోధిస్తుంది, సూర్యకాంతి కూడా పడకుండా చేస్తుంది. 7 రోజుల వరకు ఆ భూమి కంపిస్తూనే ఉంటుంది. నిప్పు రవ్వలు, మంటలు, పొగలతో మహాభయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుందయ్యా. తేన రాజన్న శక్నోమి తస్మిన్ స్థాతుం స్వాశ్రమే తం వినాశయ రాజేంద్ర లోకానాం హితకామ్యయ. ఆ కారణంగా నేను అక్కడ ఆశ్రమంలో ఉండలేకపోతున్నాను, ఎందుకంటే మా ఆశ్రమానికి దగ్గరే అది. అందువల్ల ఇతను ఈ గాలి పీల్చుకునేటువంటి సమయం వచ్చిందంటే 7 రోజులు మేము అందరము ఉంటామో ఉడతామో తెలవనటువంటి పరిస్థితి. మా ప్రదేశంలో అన్నీ కూడా కంపిస్తూ ఉంటాయి, అక్కడ ఉండేటువంటి వృక్షాలు అవన్నీ పడిపోతూ ఉంటాయి. చాలా ఘోరంగా ఉంటుంది అది. లోకా స్వస్థా భవిష్యంతి తస్మిన్ వినిహతే అసురే త్వంహితస్య వినాశాయ పర్యాప్త ఇతి మే మతి. ఆ రాక్షసుడు కనుక చచ్చాడు అంటే కనుక లోకాలు సుఖంగా ఉంటాయి. అతన్ని చంపడానికి సమర్థుడైనటువంటి రాజు నువ్వే, అందువల్ల తప్పనిసరిగా నువ్వు ఆ పని చేయవాలి చేసిందయా అన్నాడు. తేజసా తవ తేజశ్చ విష్ణురాప్యాయిష్యతి విష్ణునా చ వరో దత్తః పూర్వం మమ మహీపతే యస్తం మహాసురం రౌద్రం వధిష్యతి మహీపతి తేజస్తం వైష్ణవమితి ప్రవేక్షతి దురాసదం. విష్ణుమూర్తి తన తేజస్సుతోటి నీ తేజస్సును వృద్ధి చేస్తాడు. ఎందుకంటే గతంలో నాకు విష్ణుమూర్తి వరం ఇచ్చాడు. అది క్రూరమైనటువంటి రాక్షసుని ఎవడైతే చంపడానికి వస్తాడో ఆ చంపడానికి వచ్చినటువంటి ఆ రాజులో నా వైష్ణవ తేజస్సు ప్రవేశిస్తుంది. దానివల్ల అతడు చాలా మహాపరాక్రమవంతుడవుతాడు, అయ్యి ఆ దుందు అనేటువంటి రాక్షసుని చంపుతాడయ్యా అని చెప్పాడు, నాకు వరం ఇచ్చాడు ఆయన. తేజస్వం సమాధాయ రాజేంద్ర భువి దుస్సహం తం నిషూదయ రాజేంద్ర దైత్యం రౌద్ర పరాక్రమం. అందువల్ల ఆ దుస్సహమైనటువంటి వైష్ణవ తేజాన్ని సమర్థంగా గ్రహించడానికి నువ్వే సమర్థుడు కూడా. అందువల్ల అటువంటి తేజాన్ని ధరించి రౌద్ర పరాక్రముడైన రాక్షసుడిని చంపవయ్యా. నహి దుంధుర్మహాతేజా తేజసా అల్పేన శక్యతే నిర్దగ్ధం పృథివీపాలా సహి వర్షశతైరపి. ఓ రాజా, మహా తేజస్వి అయినటువంటి ఆ దుందువుని 100 సంవత్సరాలు పోరాడినా నీకున్నటువంటి తేజస్సుతో చంపడం కష్టం. అందువల్ల విష్ణువు తేజస్సు కూడా నీలో ఉంటే కనుక నువ్వు చంపగలిగినటువంటి వాడు అవుతావు అని ఆ పూర్వం తనకు విష్ణువు ఇచ్చినటువంటి వరాన్ని ఆ విషయాలన్నీ కూడా చెప్పాడు. ఇది శ్రీ మహాభారతే వనపర్వణి మార్కండేయ సమస్యా పర్వణి దుందుమారోపాఖ్యానే 2,200తమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో మార్కండేయ సమస్యా పర్వము అనే ఉపపర్వంలో దుందుమారోపాఖ్యానము అనే 202 అధ్యాయం పూర్తయింది. మనం 203 అధ్యాయంలోకి ప్రవేశించాం. మార్కండేయుడి వృత్తాంతాలన్నీ కూడా ఆ ధర్మరాజుకి పాండవులకి తెలియజేస్తున్నాడు. స ఏవ ముక్తో రాజర్షి ఉత్తంకేనా పరాజిత ఉత్తంకం కౌరవ శ్రేష్ఠ కృతాంజలిరథా బ్రవీత్. వెంటనే ఆ ఉత్తంకుడు ఇలా చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఆ బృహదస్సుడు విన్నాడు. విన్న వెంటనే ఆ మహర్షి ఆయన వచ్చి ఇలా చెప్పాడు, ఆయనకి నమస్కారం చేశాడు. చక్కగా ఆయనకి అర్ఘ్యపాద్యాదులతోటి ఆ సత్కారం చేశాడు, కూర్చోబెట్టాడు. ఆ కూర్చోబెట్టి అతనితో ఈ విధంగా అంటున్నాడు. నతే అభిగమనం బ్రహ్మన్మోఘమే తద్భవిష్యతి పుత్రో మమాయం భగవన్ కువలాశ్వ ఇతి స్మృతః ధృతిమాన్ క్షిప్రకారీ చ వీర్యేణ ప్రతిమో భువి. బ్రాహ్మణ, నువ్వు వచ్చినటువంటి నీ రాక దేనికోసమైతే నువ్వు వచ్చావో ఆ పని తప్పనిసరిగా జరుగుతుంది. అందువల్ల నువ్వు వచ్చినటువంటి నీ రాక వ్యర్థం కాదు. ఇదిగో ఇక్కడ ఉన్నాడు చూసావా, ఈ కొలవాడు స్వామి, ఇతడు నా కొడుకు, ఇతడి పేరు కువలాశ్వుడు. ఇతడు కూడా మంచి ధైర్యం కలిగినటువంటి వాడు, చక్కటి జ్ఞానం కలిగినటువంటి వాడు, తిరుగులేనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు. ప్రియంచతే సర్వమేతత్ కరిష్యతి న సంశయ పుత్రై పరివృత సర్వై శూరై పరిఘబాహుభి విసర్జయస్వ మాం బ్రహ్మన్ న్యస్తశస్త్రో అస్మి సాంప్రతం. నేను ఈ ఆయుధాలన్నీ వదిలేసి వనానికి వెళ్ళి తపస్సు చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. నా కుమారుడు ఉన్నాడు చూసావా, ఇతడు కూడా నాలాగే మంచి పరాక్రమం కలిగినటువంటి వాడు. అంతేకాకుండా ఇతనికి 21,000 మంది
బ్రహ్మాండమైనటువంటి యోధులైనటువంటి పుత్రులు కూడా ఉన్నారు. అందువలన నీకేమీ బెంగలేదయ్యా. తన కుమారులందరితోటి కలిసి నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఆ పనిని ఇతడు చాలా సులువుగా పూర్తి చేస్తాడు, అందులో ఏం సందేహం లేదు. నేను అస్త్ర సన్యాసం చేశాను కదా, అందువలన నన్ను విడిచిపెట్టే నేను వెళతాను. నా కుమారుడు నీకు కావలసినటువంటి పనిని తప్పనిసరిగా నెరవేరుస్తాడు అని చెప్పాడు. తథాస్వితి చ తేనోక్త మునినామిత తేజస సతమాదిశ్య తనయం ఉత్తంకాయ మహాత్మనే క్రియతామితి రాజర్షి జగామవనమొత్తం. అప్పుడు ఆ ఉత్తంకుడు కూడా, అలాగేనయ్యా, నువ్వు చేసినా పర్వాలేదు, నీ కొడుకు చేసినా పర్వాలేదు, మాకు కావలసింది రాక్షస సంహారము, అది చేసేటువంటి పరాక్రమవంతుడైనటువంటి వాడు మాకు కావాలి. అందువలన నువ్వు అలాగే కానివయ్యా అని బృహదస్సుడితో చెప్పాడు. నువ్వు అలా అయితే కనుక తపస్సు చేస్తుంది వెళ్ళమని అనుమతించాడు. అప్పుడు ఆ రాజర్షి అయినటువంటి బృహదస్సుడు తన కుమారుడైనటువంటి తన కుమారుడిని పిలిపించాడు, కువలాశ్వుడిని పిలిచి ఉత్తంకుడికి చెప్పి, ఇతడే నా కుమారుడని ఉత్తంకుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా కువలాసుడికి చెప్పాడు. ఈ ఉత్తంకుడు కోరుకున్నటువంటి పనిని నువ్వు పూర్తి చేయమని ఆ కుమారుడిని ఆదేశించి తన తపోవనానికి వెళ్ళాడు. అప్పుడు యుధిష్ఠిరుడు ప్రశ్న అడుగుతున్నాడు. కయేష భగవన్ దైత్య మహావీర్య తపోధన కస్య పుత్రోధ నప్తావా ఏతదిచ్ఛామి వేదితం. నువ్వు ఈ దుందువు అని చెప్పావు, మధుకైటవుల పుత్రుడు అని అన్నావు. అసలు ఇతడు అంత మహాపరాక్రమం కలిగినటువంటి వాడు ఎలా అయ్యాడు? యవన కొడుకు, యవన మనవడు, అతని గురించి కూడా కాస్త వివరంగా చెప్పవయ్యా అని అడిగితే అప్పుడు చెబుతున్నాడు ఆయన, ఏవం మహాబలో దైత్యహన శృతో మే తపోధన ఏతదిచ్ఛామి భగవన్ యాథా తథ్యేన వేదితం సర్వమేవ మహాప్రాజ్ఞ విస్తరేణ తపోధన. అందువల్ల మహర్షి, నువ్వు ఆ బలశాలి అయినటువంటి దైత్యుని గురించి మేము ఎప్పుడు వినలేదు అసలు, ఈ దుందు అనేటువంటి వాడి గురించి. అందువల్ల నువ్వు ఈ విషయాన్నంతా కూడా మాకు సవిస్తరంగా యథాతథంగా తెలియచేయవలసింది అని మళ్ళీ ఆ ధర్మరాజు మార్కండేయ మహర్షిని ప్రార్థించాడు. అది విని మార్కండేయ మహర్షి చెప్తున్నాడు, శృణురాజన్ ఇదం సర్వం యథావృత్తం నరాధిప కథ్యమానం మహాప్రాజ్ఞా విస్తరేణ యథాతథం. ఓ రాజా, ఈ విషయాన్నంతా కూడా జరిగినట్లుగా విస్తారంగా నేను చెప్తాను, జాగ్రత్తగా విను. ఏ కారణవే తదా లోకే నష్టే స్థావర జంగమే ప్రణష్టేషు చ భూతేషు సర్వేషు భరతర్షభ. లోకమంతా కూడా ప్రళయాంతకాలమందు, యుగాంతకాలమందు ఏకార్ణవంగా మారింది. యుగాంతం వచ్చినప్పుడు ప్రళయం సంభవిస్తుంది. ఆ ప్రళయం సంభవించినప్పుడు ఏకార్ణవంగా మారుతుంది. అట్లా ఏకార్ణవంగానే సమస్తము జలమయంగా మారిపోతుంది. అలా జలమయంగా మారినప్పుడు స్థావర జంగమైనటువంటి అన్ని ప్రాణులు కూడా నశించిపోతాయి. అలా నశించిపోయినప్పుడు ఒక ఆ యుగాంతం అయిపోయిన తర్వాత జరిగినటువంటి వృత్తాంతమయ్యా ఇది. ఆ సమయంలో జరిగినటువంటి సంగతి ఇది. ప్రభవం లోకకర్తారం విష్ణుం శాశ్వతమవ్యయం యమాహుర్మునయ సిద్ధా సర్వలోకమహేశ్వరం సుష్వాప భగవన్ విష్ణు అప్సుయోగత ఏవ సహ నాగస్య భోగే మహతి శేషస్యామిత తేజస. లోకకర్తగా, ఈ సర్వ సృష్టికి కారణభూతంగా, సనాతనుడుగా, అవ్యయుడుగా, పరమపురుషోత్తముడిగా, సర్వలోకాలకి ఈశ్వరుడిగా మునులు సిద్ధులు అందరూ స్తుతించేటువంటి ఏ మహావిష్ణువు అయితే ఉన్నాడో ఆ విష్ణువు ఆ సమయంలో నీటిలో తన యోగశక్తి చేత పడుకుంటాడు, నిద్రపోతూ ఉంటాడు. అమితమైనటువంటి తేజస్వి అయినటువంటి ఆదిశేషుడి యొక్క నాగుని పెద్ద పడగపై శయనించి నిద్రపోతున్నాడు. లోకకర్త మహాభాగ భగవానచ్యుతో హరి నాగభోగేన మహతా పరిరభ్య మహీమిమాం స్వపతస్తస్య దేవస్య పద్మం సూర్యసమప్రభం నాభ్యాం వినుసృతం దివ్యం తత్రోత్పన్నః పితామహ సాక్షాల్లోకగురుర్బ్రహ్మ పద్మే సూర్యసమప్రభః. ఈ విధంగా ఉన్నప్పుడు ఆ లోకకర్త అయినటువంటి ఆ అచ్యుతుడైనటువంటి ఆ పరమ పురుషుడైనటువంటి ఆ సాక్షాత్తు ఆ నారాయణుడు ఒక పెద్ద నాగుపాము యొక్క పడగతో ఈ భూమిని అంతటిని కూడా ధరిస్తున్నాడయ్యా. నిద్రిస్తున్నటువంటి ఆ దేవుడి యొక్క, ఆ నారాయణుడి యొక్క, అలా నిద్రలో ఉన్నటువంటి ఆ నారాయణుడి యొక్క నాభి నుంచి ఒక
సూర్య తేజస్సు కలిగినటువంటి ఒక పద్మం ఒకటి, దివ్యమైన పద్మం ఒకటి ఆవిర్భవించింది. దాంట్లో సూర్యుళ్ళ మహా తేజస్సు కలిగినటువంటి పితామహుడైనటువంటి లోక గురువైనటువంటి బ్రహ్మ జన్మించాడయ్యా. చతుర్వేద చతుర్మూర్తి తథైవ చతుర్ముఖ స్వప్రభావా దురాధర్ష మహాబల పరాక్రమ. ఆయన ఎటువంటి వాడంటే చతుర్వేద స్వరూపుడు, చతుర్మూర్తి, చతుర్ముఖుడు, 4 ముఖాలున్నాయి. అట్లాగే చతుర్వేద స్వరూపుడైనటువంటి వాడు, బలపరాక్రమశాలి అయినటువంటి వాడు, తన ప్రభావం వల్ల ఆయన ఎవ్వడికి లొంగనటువంటి వాడు, సర్వస్వతంత్రుడు. అటువంటి బ్రహ్మ ఆవిర్భవించాడయ్యా. కస్యచిత్వధ కాలస్య దానవౌ వీర్యవత్తమౌ మధుశ్చ కైటభశ్చైవ దృష్టవంతౌ హరిం ప్రభుం. ఆ తర్వాత కొంతకాలానికి శక్తి సంపన్నులైనటువంటి మధుకైటభ రాక్షసులు ఒకానొక రోజున శ్రీహరిని సందర్శించడానికి వచ్చారు. శయానం శయనే దివ్యే నాగభోగే మహాద్యుతిం బహుయోజన విస్తీర్ణే బహుయోజనమాయతే కిరీట కౌస్తుభధరం పీత కౌశేయవాససం. ఆ విష్ణువు ఎలా ఉన్నాడు? గొప్ప కాంతితోటి, తేజస్సుతోటి ప్రకాశమానంగా ఉన్నాడు. ఆయన దివ్యమైనటువంటి ఆ నాగభోగం మీద హాయిగా శయనించి ఉన్నాడు. ఆ పాము పడగల్లా ఉంది అంటే కొన్ని యోజనాల వెడల్పు కలిగి ఉంది, అది పొడవు వెడల్పులు కలిగి ఉంది. ఆ శ్రీహరి యొక్క కిరీటాన్ని, కౌస్తుభాన్ని ఆయన చక్కగా కిరీటం పెట్టుకున్నాడు, కౌస్తుభమణి ధరించాడు, పచ్చని పట్టుబట్ట కట్టుకున్నాడు. అందుకని ఆయన పీతాంబర అంటారు. అందువల్ల పచ్చటి పట్టు వస్త్రాన్ని ధరించాడు, కౌస్తుభమణి మెల్లో వేసుకున్నాడు, కిరీటాన్ని ధరించాడు. దీప్యమానం శ్రియారాజన్ తేజసా వపుషా తథా సహస్ర సూర్య ప్రతిమం అద్భుతోపమ దర్శనం. ఆయన ఆ శ్రీహరి కాంతితోటి, గొప్ప తేజస్సుతోటి ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆయన శరీరం నుంచి కాంతి ఎలా వస్తుందంటే సహస్ర భానుతుల్యంగా వస్తుంది. 1000 సూర్యులు ఒక్కసారిగా ప్రకాశిస్తూ ఉంటే ఎంత కాంతి అయితే వస్తుందో అంత కాంతితో సమానమైనటువంటి కాంతి కలిగినటువంటి శరీరంతో ఉన్నట్ట. ఆయన దర్శనమే అత్యద్భుతం. అందుకనే ఆయన సుదర్శనుడు అన్నారు. ఎందుకంటే అటువంటి దర్శనం మనకు ఎవరికి కలిగేటువంటిది కాదు, గొప్ప దర్శనం అది. అటువంటి ఆయన దర్శనం అనేటువంటిదే గొప్ప అద్భుతమైనటువంటిది. దాన్ని పోల్చడానికి ఏమీ దొరకవు, అది నిరుపమానమైనటువంటివి. విస్మయ సుమహానాసి మధుకైటభయోస్తదా దృష్ట్వా పితామహం చాపి పద్మే పద్మనిభేక్షణం విత్రాసయేథాం అథ తౌ బ్రహ్మాణమమితోజసం విత్రస్య మానో బహుశః బ్రహ్మా తాభ్యాం మహాయశాః అకంపయత్ పద్మనాళం తతో బుధ్యత కేశవః తథా పశ్యత గోవిందః దానవో వీర్యవత్తరౌ. ఈ తామరల వంటి కన్నులు కలిగినటువంటి, పద్మపత్రాల లాంటి కన్నులు కలిగినటువంటి ఆ పితామహుణ్ణి పద్మంలో చూశారు మధుకైటభులు. ఒక పద్మము ఆయన నాభి నుంచి వచ్చింది, అందులో గొప్పదైనటువంటి పద్మము, ఆ పద్మంలో కూర్చున్నటువంటి సుఖోపవిష్టుడైనటువంటి బ్రహ్మగారు, ఆ బ్రహ్మగారిని చూశారు. చూసి చాలా ఆశ్చర్యపోయారు. ఇదేమిటి, నాభిలోంచి ఇలా పద్మం రాగడం ఏంటి, ఇంత తేజస్సు కలిగింది, అందులో ఈ చతుర్ముఖ స్వరూపంతో ఈ బ్రహ్మగారు కూర్చోవడం ఏమిటి అని అనుకుని అమితమైన తేజస్సు కలిగినటువంటి ఆ బ్రహ్మని రాక్షసులు భయపెట్టసాగట. వాళ్ళు భయపెట్టగా మహాయశస్వి అయినటువంటి బ్రహ్మ ఏం చేశాడంటే ఆ భయానికి కొద్దిగా వాళ్ళు చేసేటువంటి చేష్టలకి ఆ తామరతూడిని కొద్దిగా కదిలించాడు. ఎప్పుడైతే కొద్దిగా తామరతూడు ఇలా కదిలిందో దాని స్పర్శ ఆ ఎక్కడి నుంచి వచ్చింది, అయింది విష్ణువు యొక్క నాభి నుంచి వచ్చింది అది. అందువల్ల దాని స్పర్శ తెలిసినటువంటి ఆ కదలికని గుర్తించినటువంటి శ్రీ మహావిష్ణువుకి మెలకు వచ్చింది. దాంతో ఆయన మేల్కొన్నాడు. బల సంపన్నులైనటువంటి ఈ మధుకైటభుల రాక్షసులను ఇద్దరిని చూశాడు. దృష్ట్వా తావబ్రవీద్దేవ స్వాగతం వాం మహాబలో దదామి వాం వరం శ్రేష్టం ప్రీతిర్హి మమ జాయతే. వాళ్ళని చూసి విష్ణుమూర్తి అన్నాడు, అబ్బా ఎంతో మహాపరాక్రమవంతులుగా ఉన్నారు, మీరేం సామాన్యమైన వాళ్ళ లేరు, మీకు స్వాగతమయ్యా, చాలా సంతోషంగా ఉంది మీరు ఇక్కడికి రావడం, నా గురించి నా దర్శనం కోసం మీరు వచ్చారంటే నాకు మహదానందంగా ఉంది, మీకు ఒక గొప్ప వరాన్ని ఇస్తున్నాను నేను అని అన్నారు. అనేటప్పటికి వాళ్ళు ఏం చేశారట, తౌ ప్రహస్య హృషికేశం మహాదర్పౌ మహాబలో ప్రత్యబ్రూతాం మహారాజా సహితో మధుసూదనం. అంతటి మహావిష్ణువు ఆ రాక్షసులను చూసి కోపగించుకోకుండా
మీరు ఇక్కడికి రావడం చాలా బాగుందయ్యా అని వాళ్ళ పరాక్రమాన్ని మెంచుకుని మీకేం వరం కావాలో కోరుకోండి నేను వరం ఇస్తాను అంటే వాళ్ళు అది విని నవ్వుకున్నట్ట. ఏంటి ఎందువల్ల నవ్వుకున్నారు? మహాగర్వం కలిగినటువంటి ఏమిటి నువ్వు నాకు వరం ఇచ్చేది ఏంటయ్యా, నేను నీ దగ్గర వరం తీసుకునేది ఏమిటి అనేటువంటి గర్వంతో ఉన్నారు ఆ శ్రీహరిని చూసి వాళ్ళు. అందువల్ల వాళ్ళిద్దరూ కూడా ఒక్కటిగా ఉన్నటువంటి వాళ్ళై ఆ మధుకైటవులు ఇద్దరూ కూడా ఒకటిలాగే ఉంటారు. ఒకడికి ఏం కావస్తే రెండో వాడికి అదే కావాలి. ఇద్దరు కూడా అన్యోన్యము కలిసిమెలిసే ఉంటూ ఉంటారు వాళ్ళు. అందువలన వాళ్ళు ఇద్దరు కూడా నవ్వినటువంటి వాళ్ళే ఇద్దరు ఏకకంఠంతో ఇలా అన్నట్ట, ఆవాం వరయ దేవత్వం వరదౌ స్వహ సురోత్తమ దాతారౌ స్వో వరం తుభ్యం తద్బ్రవీహ్య విచారయన్. నువ్వు మాకు వరం ఇవ్వడం ఏట, నీకే మేము వరం ఇస్తాం కోరుకో కావాలంటే. ఎందుకంటే నువ్వు వరం ఇచ్చేవాడు మేము తీసుకునేవాళ్ళమా, ఇలా అన్నింటికీ జరగదు, మేము వరం ఇస్తాం నువ్వు తీసుకో, ఏమి సంకోచించకుండా చెప్పు నీకేం కావాలో అడుగు అన్నారు. అనేటప్పటికీ ఆయన ఆశ్చర్యపోయాడు. శ్రీ భగవాను వాచ, భగవంతుడు చెబుతున్నాడు, ప్రతిగృహ్ణే వరం వీరౌ ఈప్సితశ్చ వరో మమ యువాంహి వీర్య సంపన్నౌ నవామస్తి సమప్పుమాన్. అప్పుడు ఆ భగవంతుడు అన్నాడు, ఏదో ఆశ్చర్యపోయినట్టుగా నటించినటువంటి వాడై పరమాత్మ ఈ విధంగా అంటున్నాడు, ఓ వీరులారా మీరు వరమిస్తానంటే నేను స్వీకరిస్తాను, నాకేం భేషణమేం లేదు, అందువల్ల తప్పనిసరిగా స్వీకరిస్తాను, నాకు కూడా వరం కావాలి. ఎందుకంటే మీరు మహాబలపరాక్రమం కలిగినటువంటి వాడు, మీతో సమానమైనటువంటి బలం కలిగినటువంటి వాడు ఎవడూ లేడు. అందువలన అంత అమితమైనటువంటి బలపరాక్రమం కలిగినటువంటి వాళ్ళు మీరు వరమిస్తాను అంటే తప్పనిసరిగా నేను తీసుకుంటాను. బధ్యత్వం ఉపగచ్చేతాం మమ సత్య పరాక్రమం ఏతదిచ్ఛామ్యహంకామం ప్రాప్తుం లోకహితాయ వై. అయితే నేను కోరుకునేటువంటి వరం ఏంటంటే మీరిద్దరూ కూడా నా చేతిలో మరణించాలి. లోకహితం కోసమని నేను ఈ వరాన్ని కోరుకుంటున్నాను. అందువలన మీరు నా చేతిలో మరణించండి అని కోరేటప్పటికీ ఆ మధుకైటవులు వెంటనే ఆశ్చర్యపోయారు. అయ్యో అనవసరంగా మనం ఆ భగవంతుడిని వరం కోరుకోమన్నాము అని అనుకుని వాళ్ళు అంటున్నారు, అనృతం నోక్తపూర్వం నౌ స్వైరేష్వపి కుతోన్యథ సత్యే ధర్మే చ నిరతౌ విద్యావాం పురుషోత్తమ. ఓ పురుషోత్తమ, మేము ఎప్పుడు వినోదానికి కూడా మేము అసత్యం ఆడలేదు. వాళ్ళ దగ్గర ఒక ధర్మం ఉన్నది, ఎప్పుడు కూడా అసత్యం ఆడలేదు వాళ్ళు. కేవలం ఆనందంగా మనం పెట్టుకునేటువంటి మిషతోటి ఆటగా క్రీడాపరంగా కూడా ఎప్పుడూ కూడా అసత్యం ఆడలేదయ్యా. మేము సత్యమందు ధర్మమందు ఆసక్తులమైనటువంటి వాళ్ళం మేము, మమ్మల్ని నువ్వు చంపు అని అన్నారు. బలే రూపే చ శౌర్యే చ నశమే చ సమోస్తి నౌ ధర్మే తపసి దానే చ శీలసత్వదమేషు చ. బలంలో కానీ, రూపంలో కానీ, పరాక్రమంలో కానీ, శాంతంలో కానీ, ధర్మంలో కానీ, తపస్సులో కానీ, దానంలో కానీ, శీలంలో కానీ, శక్తిలో కానీ, ఇంద్రియ నిగ్రహంలో కానీ మాతో సమానమైనటువంటి వాడు ఎవడు లేడయ్యా. ఉపప్లవో మహానస్మాన్ ఉపావర్తత కేశవ ఉక్తం ప్రతికురుష్వత్వం కాలోహి దొరతక్రమ. మాకు చాలా పెద్ద చిక్కు వచ్చింది. ఎందుకంటే నీ కోరికను నువ్వు తీర్చుకో, కాలాన్ని మేము అతిక్రమించలేం కదా. కాలోహి దొరతక్రమ, ఎవడు కూడా కాలాన్ని అతిక్రమించలేడు. అందువలన నీ కోరికను నువ్వు తీర్చుకో, మేము చాలా బలవంతులం, అందులో ఏం సందేహం లేదు. అయితే నువ్వు నీ చేతిలో మేము చావాలని కోరుకున్నావు, సరే అని మేము అంగీకరించాము. అందువలన నువ్వు తప్పనిసరిగా నీ కోరిక తీర్చుకోవయ్యా. ఆవాం ఇచ్చావహే దేవ కృతమేకం త్వయా విభో అనావృతేస్మిన్ ఆకాశే వధం సురవరోత్తమ. అయితే మేము ఒక్క పని జరగాలని కోరుకుంటున్నాం. ఏమిటది అంటే కనుక ఏ ఆవరణ లేనటువంటి బహిరాకాశంలో మమ్మల్ని చంపాలను. అనృతం మా భవేద్దేవా యద్ధినౌ సంస్కృతం తదా పుత్రత్వం అధిగచ్చావా తవ చాపి సులోచన వరయేష వృతో దేవా తద్విద్ధి సురసత్తమా. మేము నీకు పుత్రులం కావాలి, మేము ఈ వరాన్ని మేము కూడా కోరుతున్నాం. ఇప్పుడు ఇందాక వరం ఇస్తానన్నావు కదా, ఆ వరాన్ని మేము నువ్వు ఇచ్చేదేంటి మేము ఇస్తామన్నాము, అది మేము ఇచ్చాము, నువ్వు తీసుకున్నావు. నువ్వు నీ దగ్గర నుంచి కూడా మేము ఇప్పుడు వరం కోరుకుంటున్నావు. ఏంటంటే మేము మీకు పుత్రులం అవ్వాలి,
మేము ఈ వరాన్ని కోరుతున్నాము, గ్రహించవయ్యా సురశ్రేష్ఠ, మేము చేసినటువంటి ప్రతిజ్ఞ ఏది అసత్యం కాకూడదు అన్నారు. అనేప్పటికప్పుడు భగవాన్ అంటున్నాడు, బాఢమేవం కరిష్యామి సర్వమేతద్ భవిష్యతి. అలాగేనయ్యా, నేను ఆ రీతిగానే చేస్తాను, అంతా మీరు ఏ విధంగా ఆశించారో అలా జరుగుతుంది అన్నాడు. స విచింత్యాథ గోవింద నాపశ్యద్యదనావృతం అవకాశం పృథివ్యాం వా దివి వా మధుసూదన స్వకావనావృతావూరు దృష్ట్వా దేవవరస్తదా మధుకైటభయో రాజన్ శిరసి మధుసూదన చక్రేణ శితధారేణ న్యకృంతత మహాయశాః. ఆపై విష్ణువు ఎంత ఆలోచించినా భూమి మీద కానీ స్వర్గలోకంలో కానీ అనావృతమైనటువంటి ఆకాశాన్ని ఎక్కడ చూడలేకపోయాడు. అప్పుడు వెంటనే ఆయన చూశాడు, తన యొక్క తొడలు అనావృతంగా ఉండడం చూశాడు. చూసినటువంటి వాడై మహాయశస్వి అయినటువంటి మధుసూదనుడు ఆ మధుకైటవుల యొక్క తలను తన తొడలపై ఉంచి వాడి అయినటువంటి చక్రాయుధంతో ఆయన వాళ్ళ తలలు నరికేసి ఆ విధంగా వాళ్ళని సంహరించాడు, ఆ మధుకైటవుల్ని. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి మార్కండేయ సమస్యా పర్వణి దుందుమారోపాఖ్యానే త్రధిక-ద్విశతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో మార్కండేయ సమస్యా పర్వం అనే ఉపపర్వంలో దుందుమారోపాఖ్యానము అనే 203వ అధ్యాయం పూర్తయిందని తెలియజేస్తూ స్వస్తి.